మనుషుల మనసులతో ఆడుకోవడం భగవంతునికి ఇష్టమని అంటుంటే ఏమో అనుకునేవాణ్ణి. నిజమే, మనుషులు నీ ఆట బొమ్మలు. అందుకే నీకు నచ్చినట్లు ఆడిస్తూ ఉంటావు. వాడు లోపల చావుకి బ్రతుక్కి మధ్య పోరాడుతున్నాడు. నా పెద్ద కొడుకు బాగుండాలి, నా రెండో కొడుకు బాగుండాలి అని నీకెప్పుడు మొక్కుకునేవాణ్ణి. మొదటిసారిగా నా చిన్న కొడుకు గురించి అడుగుతున్నాను. వాడికి ఏ అపాయం లేకుండా బయటపడే స్వామి. నా బిడ్డ మళ్ళీ నా కళ్ళ ముందు తిరిగేలా చెయ్యి. అన్నా అన్నా, ఓయన్నా, నువ్వేడుస్తుండవా? నీ కళ్ళల్లో కన్నీళ్ళ? కన్న కొడుకు కష్టం వస్తే కన్నీళ్ళు రాకుండా ఏమొస్తాయమ్మా? ఇందాక కూడా తిట్టినావు కదన్నా. చూసినావా, నల్లపూసల కార్యక్రమం ఆగిపోకూడదని నెత్తటి గాయం దాచిపెట్టుకుని పూజలో వచ్చి కూర్చున్నాడు. నువ్వు బాధపడకూడదని, ఆ పాప బాధపడకూడదని ఊపిరి బిగపట్టుకునున్నాడు. వాడికి ఏమవుతాదో తెలియట్లేదన్నా. నాకు చాలా భయం వేస్తా ఉండదన్నా, చాలా భయంగా ఉండదు. ఇంత జరిగినా కూడా వాడితో వీడితో ఎందుకు గొడవ పడినావని, నువ్వు ఏడ తిడతావో అని భయం వేస్తా ఉండదన్నా. వాడు ఆ విధంగా తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, బాధ్యత లేకుండా బతుకుతున్నాడని కోపడ్డానే కానీ వాడిని ఇలా చూడాలని నేనెందుకు కోరుకుంటానమ్మా? వాడు మాత్రం నా బిడ్డ కాదా? తండ్రిగా నా బిడ్డ సంతోషంగా ఉండాలని నాకుండదా? ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్లో వాడు అలా పడుంటే చూడడం నాకు మాత్రం ఇష్టమా? నువ్వట్ట అనుకుంటావని కాదన్నా. వాడు ఏ పని చేసినా నీకు తప్పే అగుపిస్తుంది కదన్నా. వాడు మొదటి నుంచి అలా కనిపించడం అలవాటు చేసుకున్నాడమ్మా. నాకెక్కడ దగ్గర అవ్వాల్సి వస్తుందోనని తప్పులు చేస్తూనే కనిపించేవాడు. నా ముందు తాగుతూనో తిరుగుతూనో కనిపించి నా మీదున్న కోపాన్ని తీర్చుకునేవాడు. వాడు ఆ విధంగా ఉంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదమ్మా. అందుకే రాత రాసినోడు, వాడి బ్రతికేలా చేసినోడు ఆయనే కదా. అందుకే ఆయనతోనే చెప్పుకుంటున్నాను. ఓయన్నా, అబ్బోడి కోసం ఎప్పుడు తడవని నీ కళ్ళు తడిచినాయి. ఎంత కష్టం వచ్చినా స్థిరంగా ఉండే నువ్వు బాధపడతా ఉండవు. అట్లాంటిది ఆ దేవుడు మాత్రం మనకి అన్యాయం చేస్తాడా? చెయ్యడు. చూడు, మన చిరుగడికేం కాదు, బంగారంలా బిడ్డ బయటకొస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. కళ్ళ ముందు చెట్టంత కొడుకు అలా పడిపోవడం చూసిన తర్వాత ఇంకెక్కడి నుంచి వస్తుందమ్మా ధైర్యం? చావును గెలిచి వాడు రావాలి. ఎప్పట్లాగా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. వాడు ప్రాణాలతో ఉంటే అదే చాలు, ప్రాణాలతో ఉంటే చాలు. పుట్టి బుద్ధెరిగినాక నువ్వు ఎవరికి అన్యాయం చేసింది లేదు. అన్యాయం జరిగినదని తెలిసి ఆ ఇంటికి పోయి మరి ఆ బిడ్డని కోడలుగా చేసుకున్నావు. అట్లాంటిది నీకు అన్యాయం చేస్తాడా ఆ దేవుడు?
ఇదిగో చూడు, వాడికేం కాదు, నువ్వు చూస్తా ఉండు. మన అబ్బోడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఆ, ఆ, అవుతాడు. ఏం సామి, జీవితంలో నేను ఏం చూడకూడదు అనుకున్నానో అది మళ్ళీ చూపించినావయ్యా నువ్వు. మా వదిన చనిపోయినప్పుడు చూసినాను మా అన్న కళ్ళల్లో నీళ్లు. అట్టా మా అన్నని ఎప్పుడు చూడకూడదు అనుకున్నాను. కానీ ఈ పొద్దు మరలా చూపించినావు. ఒకళ్ళని తీసుకుపోయినావు, ఇంకా కావాలనా నీకు? అట్లేమైనా ఉంటే నా బిడ్డ బదులు నన్ను తీసుకుపో. నన్ను తీసుకుపో, సంతోషంగా వచ్చేస్తాను, సంతోషంగా వచ్చేస్తాను. వాడికి మాత్రం ఏమీ కాకూడదు, ఏమీ కాకూడదు. శివాయ. విజయ, ఏంటి నువ్వు చేస్తున్న పని? నా మాట వినవే. లే. ఏంటి ఈ పిచ్చి పని? వాడి కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? చూసావా నెత్తురు ఎలా కారిపోతుందో? వద్దమ్మా, నా మాట విను. లే. నువ్వు చేసేది మంచివాడి కోసం అయితే నేను కాదనే దాన్ని కాదు. ఓం నమ శివాయ. మా నాన్న ప్రాణం తీసిన వాడి కోసం నువ్వేంటే ఇవన్నీ చేయడం? నా మాట విను. ఇక చేసింది చాలు. ఓం లే, నమ శివాయ. వెళ్దాం పద. ఓం నమ శివాయ. విజయ, నీ పిచ్చి నీదే కాని నా మాట విననంటావు. అన్నయ్యే కాదే, నేను కూడా నిన్ను ప్రాణంగా పెంచుకున్నాను. ఓం నమ శివాయ. నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. ఓం నమ శివాయ. నీకు కావాల్సింది ఓం ముక్కు నమ తీర్చడమే శివాయ. కదా? అమ్మా. ఇద్దరిది ఒకటే రక్తం కదా? ఓం నమ ఆగు. శివాయ. ఆ ముక్కేదో నేనే తీరుస్తాను. ఓం నమ శివాయ. ఓం నా నమ మాట విను శివాయ. విజయ. వద్దు విజయ, ఇప్పటికే నెత్తురు చాలా పోయింది. నేను చేస్తానని చెప్తున్నాను కదా. నాకిష్టం లేకపోయినా నీ మీద ప్రేమతో చేస్తానే. నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను.